వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, ఈ వర్క్ బ్లౌజ్ని కటింగ్ అనేది నేను నా ముందు వీడియోలో పెట్టాను, చూసేయండి. కొత్తగా ఇప్పుడు చూసే వాళ్ళైతే ఈ వర్క్ బ్లౌజ్ కటింగ్ని వెళ్ళి చూసేయండి. తర్వాత ఈ స్టిచ్చింగ్ అనేది చూడండి. ముందుగా నేను షేప్ బెల్ట్లను కుడతాను. ఎప్పుడైనా కానీ షేప్ బెల్ట్లు నేను 3 తీసుకుంటాను. మెయిన్ బ్లౌజ్ పీసు 2 తీసుకుంటాను, లైనింగ్ పీసు 1 తీసుకుంటాను. వీడియోలో చూస్తున్న విధంగా షేప్ బెల్ట్లను బ్లౌజ్ పీస్ 2 కిందికి పెట్టేసి లైనింగ్ పీస్ని పైన పెడతాను. దాన్ని ఎదురుగా ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఇలా పెట్టేసుకొని కింది సైడ్ 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ చివరలు అనేటివి నీట్గా కట్ చేసేసుకుంటాను. చూడండి, ఇలా ఒక క్లాత్ మన బ్లౌజ్ ఫ్రంట్ పీస్ అలాగే ఉంచి బ్యాక్ వెళ్ళే పీస్ పైన ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ ఉండే పీస్కి లోపల లైనింగ్ క్లాత్ అనేది వస్తుంది. చూడండి, ఇలా 3 షేప్ బెల్ట్లు అనేటివి 3 క్లాత్లు స్టిచ్ వేసేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత చూడండి, ఫ్రంట్ పీస్లో కొంచెం కిందికి సైడ్లకు అతుకు అనేది పడుతుంది. సో అతుకు ఇలా క్రాస్లా పెట్టేసి దాని మీద ఇంకొక స్టిచ్ వేసేసుకొని కుట్టేసుకున్నాను. ఇప్పుడు మన వర్క్ బ్లౌజ్ ఫ్రంట్ పీస్లో మనకు ఏ సైడ్ అయితే వర్క్ వస్తుందో ఆ సైడ్ ఇలా రెండింటిని కరెక్ట్గా ముందు లైనింగ్ పీస్లో చూసుకొని ఒక సైడ్ ఏ సైడ్ అయితే కుడతామో ఆ సైడ్ని పక్కకు పెట్టేసి కుట్టేదాన్ని ఇలా కరెక్ట్గా మన వర్క్ పక్క నుంచి ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకుంటూ రావాలి. కరెక్ట్గా పెట్టుకోవాలి. లైనింగ్ పీసు వర్క్ పీస్ ఇలా పెట్టేసుకొని మనము ఖర్చులు అనేటివి క్రాస్లో ఇచ్చేయాలి. స్ట్రైట్గా ఖర్చులు పెట్టుకోవద్దు, క్రాస్లో ఖర్చులు పెట్టాలి. స్ట్రైట్గా పెడితే దారం మనకు లూజ్గా వచ్చేస్తుంది. చూడండి, తీసేసి నేను రివర్స్ తీసి ఆ బ్లౌజ్ని ఆ ఫ్రంట్ పీస్ని చుట్టూ కుట్టేశాను. అది వీడియో కొద్దిగా మిస్ అయిందని నేను ఇంకొక పీస్ కుట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇలా రివర్స్ చేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఖర్చులు అనేటివి క్రాస్లా ఖర్చులు పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు ఇలా లైనింగ్ పీస్ పైన కుట్టు రావాలండి. లైనింగ్ పీస్ పైన కుట్టు ఇలా అనుకుంటూ ఆ మిగిలిన క్లాత్ పైనే కిందికి కూడా ఎక్స్ట్రా క్లాత్ కుట్టు మీదే రావాలన్నమాట. చూడండి, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పీసు లైనింగ్ పీస్ని చక్కగా చూసేసుకొని రెండింటిని అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా చూసుకోవాలి, బుగ్గలు అనేటివి రాకుండా. ఇలా హ్యాండ్ని ఇలా మనం ఒక హ్యాండ్ని ఇలా చేతి అలా పెట్టేస్తే మనకు క్లాత్ అనేది జరగకుండా బుగ్గలు రాకుండా వస్తుందన్నమాట. హ్యాండ్ని మంచిగా ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ముందుకు జరుపుతూ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి బుగ్గలు రాకుండా. హ్యాండ్ని ఇలా మంచిగా చక్కగా పెట్టేసుకుంటే మనకు క్లాత్ అనేది స్టిఫ్గా కరెక్ట్గా బుగ్గలు రాకుండా చూపిస్తుంది. చూడండి, చుట్టూ స్టిచ్ వేసేసుకున్నాను. లైనింగ్ పీస్ బ్లౌజ్ పీసు స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని ఇలా కట్ చేసాను. నేనైతే ఈ బ్లౌజు టక్స్ మార్కింగ్ వేసేసి టక్స్ ఇచ్చేసాను. మీకు టక్స్ ఎలా ఇవ్వాలనేది వీడియో కావాలంటే వివరంగా నా ఛానల్లో టక్స్ ఎలా ఇవ్వాలనేది షార్ట్ చేసి పెట్టాను. అలాగే నా బ్లౌజ్ స్టిచ్చింగ్లో కూడా పెట్టేశాను. నేను ఓన్లీ వర్క్ బ్లౌజ్ని ఎలా కుట్టాలి అనేది మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఈ వర్క్ బ్లౌజ్ అయినా సరే ఈ షేప్ బెల్ట్లు అలాగే ఫ్రంట్ పీస్ని ఇలానే అటాచ్ చేస్తాను నేను ఎప్పుడైనా. మీరు నా వీడియోలు ఎన్ని చూసినా నేనైతే ఇలాగే షేప్ బెల్ట్ని అటాచ్ చేస్తానండి. ఇలా అటాచ్ చేస్తేనే మనకు చూడడానికి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. కుట్టేటప్పుడు మనం చూసుకోవాలి బ్లౌజ్ పీస్ పైన ఏమన్నా కుందన్స్ ఉన్నాయా లేవా.
మనము వేసే స్టిచ్ పైన కుందన్స్ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ కుందన్స్ వచ్చాయంటే సూది విరిగిపోతుంది. చూడండి 2 సైడ్స్ హుక్స్ పాటు కుట్టేసాను నేను. ఫ్రంట్ పీస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్లో కూడా ఒక సైడ్ ఒక హ్యాండ్కి చివరల అతుకు అనేది పడుతుంది. చూడండి అతుకు కూడా నేను వీడియోలో చూస్తున్న విధంగా అతుకును అనేది కుట్టేశాను. మనము సైడ్ అతుకులు ఎక్కడైనా పడ్డా కానీ ఇలాగే కుట్టాలి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని దాన్ని క్రాస్ చేసి దానిపైన ఒక స్టిచ్ వేయాలన్నమాట. చూడండి ఈ వర్క్ బ్లౌజ్కి ఇక్కడ ఈ థ్రెడ్ అనేది దారాలు అనేటివి ఎక్కువ కుచ్చులుగా వచ్చేసాయి. దాన్ని కట్ చేశాను. నేను ఇప్పుడు కుట్టేటప్పుడు దారం అనేది ఊడిపోయింది. సో కింది నుంచి బాబిన్లో నుంచి దారము రావట్లేదని మళ్ళీ తీసి పెట్టానండి. ఇప్పుడు బాగానే వస్తుంది. కరెక్ట్గా మనకు వర్క్ ఎక్కడుందో అక్కడి నుంచి ఇలా మనం కుట్టుకుంటూ వెళ్ళాలి. మనం హ్యాండ్స్కి కిందికి టక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ టక్స్ పెడితే మాత్రం హ్యాండ్ అనేది కిందికి లూజ్గా ఉంటుంది, విడివిడిగా అయిపోయినట్టు. టక్స్ అసలు హ్యాండ్స్కి టక్స్ పెట్టకూడదు. కట్ వర్క్ అయితేనే టక్స్ పెట్టుకోవాలి. తర్వాత రివర్స్గా చేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేసి ఇలా హ్యాండ్ పీస్ అనేది బ్లౌజ్ పీస్ కదలకుండా నేనైతే ఇలా పిన్ పెట్టేసుకుంటున్నాను. పిన్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ పిన్ని యూజ్ చేయండి. ఎంత తొందరగా కుట్టేస్తామంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే బ్లౌజ్ని చాలా ఈజీగా స్పీడ్గా కుట్టేస్తాం. ఊరికే చూసుకునే అవసరం ఉండదన్నమాట. ఈ పిన్ను పెట్టుకోవడం వల్ల ఈ పెట్టడం తీయడం ఇబ్బంది అంటే ఇక మనం చూసుకుంటూ కరెక్ట్గా చేతితో సెట్ చేసుకుంటూ ఇదైనా అంతే టైం అదైనా అంతే టైం. కాకపోతే మనకు ఇటు కుట్టుకుంటూ అటు చేతులతో పెట్టుకుంటూ అని ఒకసారి పిన్ పెట్టేసుకుంటే మన దృష్టి మొత్తం కుట్టడం మీదే ఉంటుంది. చూడండి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా నేను రివర్స్లో పెట్టుకొని ఈ వర్క్ మీద పిన్నులు పెట్టాను. మీకు కనిపించట్లేదు, తీసేటప్పుడు కనిపిస్తాయి. చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ మధ్యలోది కట్ చేసేదాను. టక్స్ కూడా పెడుతున్నాను. చూడండి మనకు ఎప్పుడైనా రౌండ్ తిరిగే ప్లేస్లో టక్స్ అనేటివి గల్లకు ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఈ టక్స్ని క్రాస్గా టక్స్ పెట్టాలన్నమాట. నిటారుగా పెట్టకూడదు, క్రాస్గా పెడితేనే కరెక్ట్గా ఉంటుంది. చూడండి అలా టక్స్ పెట్టేశాక బ్లౌజ్ పీసు లైనింగ్ పీస్ పైన ఆ క్లాత్ అనేది వచ్చేటట్టు స్టిచ్ వేసేసుకున్నాను. తర్వాత రివర్స్ చేసి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ని మళ్ళీ అటాచ్ చేస్తూ కుట్టేస్తున్నాను. ముందుగా ఫ్రంట్ పీస్ చూసుకొని కిందికి ఎంత గ్యాప్ ఉందనేది చూసుకున్నాను. చూడండి నేనైతే టక్స్ బ్యాక్ గల్లకు టక్స్ కింద మలిచిన తర్వాతనే టక్స్ పెడతాను. వేరే క్లాత్ తోటి పెట్టాను. వేరే క్లాత్ తోటి పెట్టినా ఇలా పెట్టినా సేమ్ అంతే బాగుంటుంది. మీరు పెట్టాలనుకుంటే వేరే క్లాత్ తీసుకొని పెట్టండి. నేనైతే ఇలాగే పెడతాను. నేను స్టార్టింగ్ నుంచి ఈ షేప్ బెల్ట్లను అలాగే కుట్టడం నేర్చుకున్నాను. బ్యాక్ పార్ట్ కూడా నేను వేరే క్లాత్ తోటి అటాచ్ చేసి మలపను అనమాట. అదే క్లాత్ ఎండింగ్ చేసి దాన్నే షోల్డర్ నుంచి టక్స్ తీసేసుకొని చివరిగా మలిపేస్తాను అనమాట. చూడండి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకొని దానిపైన కూడా ఒక కుట్టు వేసేసాను. ఇప్పుడు స్టిఫ్గా మన వర్క్ బ్లౌజ్ బ్యాక్ గల్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. కరెక్ట్గా వర్క్ స్టార్టింగ్ నుంచి ఇలా మనం కుట్టుకునేటప్పుడు కుందన్స్ వర్క్ బ్లౌజ్కు కుందన్స్ ఉంటాయి కదా, మనం కుట్టే ప్లేస్లో కుందన్స్ రాకుండా మనం ఇలా చేతితో తడుముతూ మనము తీసేసిన కుందన్ కూడా కింద పడేయకుండా అదే బ్లౌజ్ మీద ఉంచితే కుట్టేటప్పుడు ఆ పోయిన కుందన్ కూడా బ్లౌజ్ పైన ఉండి మనకు సూది దగ్గర టచ్ అయ్యి సూది విరిగిపోతుంది. సో మనం తీసేసిన బ్లౌజ్ ఆ కుందన్ కూడా పక్కన పడేయాలి, అదే బ్లౌజ్ మీద పెట్టకూడదు. అలా పెడితే మనకు చూడకుండానే లోపల ఉండిపోయి సూది మీద పడిపోతుంది. అలా సూది విరిగిపోవడం కూడా నాకు ఒకసారి జరిగింది. కాబట్టి
మీకు ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత కింది లైనింగ్ పీస్ కూడా మలిపేసుకుంటూ కరెక్ట్గా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా రెండు కలిపేసి స్టిచ్ వేసుకున్న తర్వాత నేను బ్యాక్ గల్లా కిందికి 1 ఇంచ్ లోపలికి మలిపేస్తాను అనమాట. చివరల అన్నిటినీ సమానంగా వీడియోలో చూస్తున్న విధంగా కుట్టేస్తున్నాను. ఇక్కడైతే చిన్న ఆతుకు తక్కువ పడింది. సో ఆ ఆతుకు కంప్లీట్ చేయడానికి ఇంకో క్లాత్ బ్లౌజ్ పీస్లో నుంచి క్లాత్ తీసుకొని ఇలా అతుకు పెట్టేసి రివర్స్ చేసుకొని కరెక్ట్గా కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ గల్లా ఫ్రంట్ గల్లా తీసుకొని కింద మనకు ఎక్స్ట్రా ఎంత ఉందనేది చూసుకొని ఎంత మలపాలో చూసుకొని చూడండి. కుందన్స్ స్టిచ్చింగ్కి అడ్డం వస్తున్నాయి కాబట్టి కుందన్స్ తీసేసాను. చూడండి ఇలా మలిపేస్తాను నేను ఎప్పుడైనా. ఇలా మలిపేసి కుట్టిన తర్వాతనే దీన్ని హెమ్మింగ్ చేస్తాను అనమాట. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ దూరం కుట్టుని తీసేస్తాను. ఇలా చేసిన తర్వాత బ్యాక్స్ టక్స్ పెట్టేస్తాను. షోల్డర్కి నీటారుగా తీసుకొని అటు ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ వేసేసుకొని కుందన్స్ లేకుండా ఇలా 4 ఇంచెస్ పొడవుతో బ్యాక్ టక్స్ అనేటివి కుట్టేస్తాను. చూడండి 2 సైడ్స్ షోల్డర్కి నిటారుగా టక్స్ అనేటివి ఇచ్చేసాను. తర్వాత ఫ్రంట్ పీస్ తీసుకొని అటాచ్ చేసేస్తున్నాను షోల్డర్లో. ఎప్పుడైనా మనం షోల్డర్ అటాచ్ చేసేటప్పుడు ఈ వర్క్ బ్లౌజ్లో ఎక్కువ తక్కువలు ఉంటే షోల్డర్ ఎప్పుడైనా మనం షోల్డర్ నుంచి స్టార్టింగ్ నుంచి అటాచ్ చేయాలి. వెనుక మనకు గల్లా ఉంటుంది కదా, గల్లా స్టార్టింగ్ నుంచి అటాచ్ చేయాలన్నమాట. ఈ షోల్డర్ చివరల కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే ఆ చివరలను కట్ చేసేయాలి. చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను. ఎప్పుడైనా గల్లా నుంచే మనము షోల్డర్స్ అటాచ్ చేయాలి. తర్వాత హ్యాండ్స్ కుట్టేస్తున్నాను. హ్యాండ్స్ నేను 2 కుట్టిన తర్వాత చంకలోత్ అనేది తీసాను. సో చంకలోత్ తీసిన తర్వాత ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అనేది చూసుకొని ఇలా మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి మిడిల్లోకి ఎండ్ చేస్తాను. ఎప్పుడైనా అందరూ హ్యాండ్స్ ఇలాగే కుట్టాలి. మధ్యలో మనము మార్క్ వేసుకుంటాం కదా, హ్యాండ్ కరెక్ట్గా మిడిల్లో మనం ఒక టక్స్ పెట్టుకుంటాం కదా హ్యాండ్ కుట్టిన తర్వాత, అక్కడ నుంచి షోల్డర్ పైన పెట్టేసి ఆ షోల్డర్ నుంచి ఒక చివరల ఇంకొక అలాగే మిడిల్లోకి వచ్చేయాలి. మిడిల్లో నుంచి ఇంకో చివరికి వెళ్ళి మళ్ళీ మిడిల్లోనే ఎండ్ చేయాలి. చూడండి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను 2 హ్యాండ్స్ కుట్టేశాను. 2 హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత సైడ్ కుట్లకు మనకు సైడ్ జాయింట్ల కోసం అనేది కొలత తీసుకుంటున్నాను. మనకిచ్చిన ఆది బ్లౌజ్తో ఆది బ్లౌజ్ని చూసుకొని కొలత అనేది తీసుకుంటున్నాను. మీకు కిందికి కనిపించలేదు. బ్యాక్ సైడ్ 2 మల్చేసి ఆది బ్లౌజ్ సహాయంతో హుక్స్ పార్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అక్కడ మార్క్ వేసుకుంటున్నాను చూడండి. అలాగే కాజా ప్లేస్ అటు సైడ్ ఇది హుక్స్ పార్ట్ కరెక్ట్గా మార్క్ వేసేసుకుంటున్నాను. తర్వాత హ్యాండ్కి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ హాఫ్ హ్యాండ్సే ఉంది. సో హాఫ్ హ్యాండ్స్ ఉన్నా కానీ మనము కొలత అనేది తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలని నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసే ప్లేస్లో కుందన్స్ ఉన్నాయి, అవన్నీ తీసి నేను వేరే సైడ్ పెడుతున్నాను. తీసేసి అలాగే మిషన్ మీద పెట్టేయకూడదు, పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ కొలత షోల్డర్ నుంచి చూసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఎండ్ అయింది. సో దాని నుంచి ఇలా క్రాస్గా తీసేసాను అనమాట. ఇలా చూసుకోవాలి. అలాగే చంక రౌండ్ ఆమ్ హోల్డ్ కూడా కొలుచుకొని ఇలా స్ట్రెయిట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా చంక రౌండ్ మార్క్ వేసేసుకొని ఇలా స్ట్రెయిట్గా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. చూడండి చంక ప్లేస్లో నేను మార్క్ వేశాను.
కరెక్ట్గా చూసుకొని మన బ్యాక్కి నేను మార్క్ వేసుకున్నాను కదా, బ్యాక్ గల్లా ఫ్రంట్ హుక్స్ ప్లేస్ మార్కింగ్ వేసేసుకొని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా రబ్ చేసేసి కుట్టేశాను. అలాగే ఒక 3 స్టిచెస్ వేసేసుకొని అలాగే చివరలో ఇంకొక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసేయాలి. కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. ఎవరికన్నా షేర్ చేయండి కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు. చూడండి, బ్లౌజ్ అయితే చాలా ఈజీగా కుట్టేశాను. మీకు చివరలో చూపిస్తాను 2 సైడ్స్ నేను కుట్టేసిన తర్వాత బ్లౌజ్ని. చూడండి, చాలా ఈజీగా బ్లౌజ్ అనేది అయిపోయిందండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.